దోషరహిత జీవితంతో జీవుడు పరమాత్మ తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రతి ఒక్కరిలో ప్రేమభావం పెంపొందించుకోవాలని తోగిట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. చేకుంట మండలం కర్నాల్పల్లి గ్రామంలో షిరిడి సాయిబాబా దేవాలయ 14వ వార్షికోత్సవం, భక్తాంజనేయ దేవాలయం 19వ వార్షికోత్సవాలు 3 రోజులుగా అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాల్లో భాగంగా చండీ హోమం, పూర్ణాహుతి, ఆవు పూజ, కలశ పూజ, 108 కలశాలతో వివిధ పళ్ళ రసాలతో సాయిబాబా దేవాలయంలో స్వామివారికి అభిషేకం, స్వామివారి పల్లకి సేవ తదితర కార్యక్రమాలు ఆలయ కమిటీ, ఆలయ వ్యవస్థాపకులు, ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన స్వామీజీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ విషయాలు కింద వేయడానికి మనకు దొరుకుతుంది కాబట్టి దాన్ని సరైన విధానంగా స్వీకరించండి. అంటే ఎందుకు పనికిరాదు. ఒకవేళ మనం ఒకసారి టక్కున పోయినామనుకోండి, అప్పటిదాకా మా నాయన, మా నాయనమ్మ, మా తాత అవో ఎగిరి ఎగిరి మీద పడి దుంకి అన్నీ తీసుకున్న వాళ్ళు అర్ధగంట ఆలస్యం అయితే వాసన వస్తుందేమో అంటనే ఉంటుంది కదా. ఇంకా ఆఖరికి ఏం చేస్తారంటే కొనాకు తీసుకుపోయి వంట పెట్టి అమాంతం వేసి మెడలు ఏమైనా ఉన్నాయి చూడే, కాళ్ళకి ఏమైనా ఉన్నాయి, కొత్త జన్మ ఉండదురా అని పంపించిండు పరమాత్మ అని ఇక్కడికి. మనం ఏం చేయాలంటే అందుకే నిలువుగా పెట్టిండు. వాటి లెక్క తలకాయ కిందికేసుకొని కాళ్ళతో నడుచుకుంటూ కిందికే చూస్తే మళ్ళీ వాళ్ళ లెక్కనే అడ్డముడుతాం. తలకాయతో ఆలోచన చేసి భగవంతుని వైపు చూస్తే పరమాత్మలో లీనమవుతాం. కాబట్టి ఎటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం అంతటా చూసుకుంటూ అందరికీ మంచి మాటలు చెప్పి పరమాత్మకు పుష్పాలు పెట్టి, పరమాత్మకేమో పుష్పం, మందికేమో ఇట్లా పుష్పం, లాభం ఏం చెప్పండి? పరమాత్మ సంతోషపడడు. ఈ లోపల నేను లేనా అంటే నా ఎగ్జిస్టెన్స్లో వీడు అనుమానం పడుతుంది కదా అనుకుంటాడు పరమాత్మ. ఈ బ్యాంకులో పెట్టినావు ఉన్నాయి కదా, బ్యాంకులో పెట్టినావు కదా ఉన్నాయి కదా, ఎవరి నీయే కదా, బ్యాంకులున్నాయి కదా, నీకు కాదంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా, ఒప్పుకోవు, ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవు. నీ దగ్గర లేవు కదా, నీ దగ్గర లేవు, ఎట్టున్నాయి? పాస్బుక్లు, అంతే కదా. ఈ పని దోషాలు చేస్తే మనము దోషాలు చేసేటువంటి జీవుల్లో పుట్టవలసి వస్తుంది మళ్ళీ. కనుక దోషరహితమైన జీవితం ఉండాలంటే ప్రేమపూర్వకమైన జీవితాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి, పరోపకారము చెయ్యాలి, ఇతరులకు ఉపకారం చేసుకోవాలి. శరీరం ఉంది, వాస్తవానికి శరీరం ఎందుకని అక్కడికి వస్తారు చెప్పండి? రూపానికి వస్తారు మీరు ఇప్పుడు అక్కడ, మాకు శరీరాలు మొత్తం అక్కడికి వస్తున్నాయి కదా సార్, ఇట్లాంటి చెయ్యి ఉంది కదా, చెయ్యి అన్నం పెడుతుంది కదా, కట్ చేసి కింద పెట్టుంది పెడతా, నోరు నమ్ముతుంది కదా, నాలుక నమ్ముతుంది కదా, కట్ చేసి అది పెట్టుంది నమ్ముతుంది, రుచి చెప్తుందా? చెప్పదు. అంటే ఎందుకు పనికిరాదు. ఒకవేళ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యాప్తి హరే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీమాత్రే నమః. మన కర్నాల్పల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి, అదేవిధంగా షిరిడి సాయినాథ స్వామి యొక్క దేవాలయంలో
భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన చేసి 19 సంవత్సరాలు, షిరిడి సాయిబాబా దేవాలయం ప్రతిష్టాపన చేసి 14 సంవత్సరాలు నేటితో ముగిసింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులు ప్రతి సంవత్సరం కూడా మాఘ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ 3 రోజులు అత్యంత విశేషముగా పూజాధికాలు చేసినారు. మూల విరాట్టులకు వివిధ రకాల ఫలరసాలు, ఔషధాలతోటి, జలాలతోటి స్వామివార్లకు అభిషేకం చేసినారు. దీని ద్వారా ఆ మూల విరాట్టులు తేజోవంతమై వచ్చేటువంటి భక్తులకు కొంగు బంగారమై వారు మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి కోరిక ఏదైనా కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత తీరి వారి యొక్క జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండి భక్తులందరూ కూడా కర్నాల్పల్లి గ్రామ వాస్తవులే కాదు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి గురువారము, శనివారము మన దేవాలయానికి విచ్చేసి ఆంజనేయ స్వామి చుట్టూ ఎవరైతే ప్రతి శనివారము 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఎవరైతే మనస్ఫూర్తిగా వేడుకుంటారో ఆ స్వామివారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగింపజేసి మన మనసులో ఉన్నటువంటి కోరికను ఖచ్చితంగా తీరుస్తారు. ఎందుకు అంటే ఈ స్వామివారి యొక్క ప్రతిష్టాపన చేసి 19 సంవత్సరాలు అయింది, కానీ ఈ విగ్రహం ఎప్పటి నుండి ఉన్నదో అనేటువంటి విషయము ఈ గ్రామ ప్రజలు ఎవ్వరికీ కూడా తెలియదు. దాదాపు వయోవృద్ధుని కూడా అడిగినప్పుడు కూడా ఇది లేదని నేను చిన్నప్పటి నుండి ఇది ఇక్కడ హనుమాన్ టెంపుల్ చూస్తూ ఉన్నాను అని చెప్పేసి అని వయోవృద్ధుడు కూడా చెప్తున్నాడు. అంటే చాలా పురాతనమైనటువంటి హనుమాన్ విగ్రహం ఇక్కడ 19 సంవత్సరాల క్రితము స్థాపన చేయడం జరిగింది. కాబట్టి మనం కొత్త దేవాలయం కట్టడం కాదు, ఉన్నటువంటి పాత దేవాలయాలను పునరుద్ధరింపజేసి వాటి యొక్క వైభవాన్ని మన ప్రజలలో నింపి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ గుడిలకు వచ్చేటట్టుగా చేసి భక్తుల యొక్క మన కామ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరేటట్టుగా ఆ స్వామివారు అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. సాయినాథ భగవానికి జయ, వీరాంజనేయ భగవానికి జయ. కర్నూలుపల్లి గ్రామంలో 14 సంవత్సరాలు సాయిబాబా ప్రతిష్ట, 19 సంవత్సరాలు శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో అత్యంత వైభవంగా 3 రోజుల నుంచి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈరోజు 3వ రోజు ఉదయము స్థాపిత దేవతా పూజ, హవనము, తర్వాత ఆ స్వామివారికి అష్టోత్తర శత కలశాలతోని అభిషేకము, పంచామృతములతోని పలు రకాల పండ్ల రసాలతోని ఆ సాయినాథునికి అత్యంత వైభవంగా అభిషేకం జరిగింది. తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆ స్వామి యొక్క అనుగ్రహం, స్వామివారి మాధవానంద స్వామి అనుగ్రహంతో ఆ మాధవానంద స్వామి కర కమలముల చేత ఆ స్వామి యొక్క అనుగ్రహంతో పూర్ణాహుతి పరిపూర్ణం జరిగింది. ఆ స్వామి యొక్క అనుగ్రహ భాషణం అత్యంత వైభవంగా అందరూ కూడా ఆలకించి విన్నటువంటి వాళ్ళ ఇల్లు కనగట్టి ఆ కర్నూలుపల్లి గ్రామంలో ఈ సాయిబాబా ఆంజనేయ స్వామి దేవాలయం రోజు రోజు అభివృద్ధి చెంది ప్రతి సంవత్సరం ఇట్లనే అత్యంత వైభవంగా జరిపించాలనే కమిటీ సభ్యులందరూ కూడా అంబడి అంజన్న గారు చాలా శ్రమపడి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి ఆయన జీవితాంతం ఇక్కడనే ఉండి ఆయన ఆ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ఆ స్వామిని కోరుకుంటున్నాము. యోగా సంస్థ సుఖినో భవంతు.